పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మార్చి 10వ తారీఖు మంగళవారం. మొత్తం మీద ఈరోజు మార్కెట్స్ అనేది చాలా సిగ్నిఫికెంట్గా రెసిలియంట్గా పాజిటివ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. ఈరోజు టాప్ సెక్టార్స్లో ఆటో సెక్టార్ అనేది కనిపించింది. నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ అనేది ఆటో సెక్టార్లో జరిగింది. బట్ ఈరోజు 3.2% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. ఇక కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బౌన్స్ అయ్యాయి. పిఎస్యు బ్యాంక్స్, మిడ్ క్యాప్, ఆఫ్ కోర్స్ ఫిన్ నిఫ్టీ ఇవన్నీ కూడా బౌన్స్ అవగా ఐటీ సెక్టర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రం స్టిల్ కొద్దిగా ప్రెషర్లో అయితే ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద 80% ఇండియన్ సెక్టర్స్ మాత్రం గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఇది మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సెబీ చీఫ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో ముఖ్యంగా నిఫ్టీ 50 ఫ్రీ ఫ్లోట్ బేసిస్లో 36% ఓనర్షిప్ అనేది రిటైల్ ఇన్వెస్టర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రావడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ మీద ఇండియా యొక్క డిపెండెన్సీ తగ్గుతుందని చెప్పేసి దీని యొక్క స్టేట్మెంట్ సారాంశం. సో ప్రస్తుతానికి డొమెస్టిక్ పార్టిసిపేషన్ ఇండియన్ మార్కెట్స్లో సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. సో ఇది ఒక పాజిటివ్గా తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్లో ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. రీసెంట్గా సిగ్నిఫికెంట్గా మార్కెట్లో కరెక్షన్ అనేది జరిగింది. దాని తర్వాత ఈరోజు మార్కెట్ ఏంటంటే స్ట్రాంగ్గా బౌన్స్ అయింది. సెన్సెక్స్ అరౌండ్ 500 పాయింట్స్ పైన, ఇక నిఫ్టీ 50 వచ్చేసరికి అరౌండ్ 24,300 దగ్గర అయితే అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. సో దీని వెనుక కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొద్దిగా తగ్గాయి అనమాట. రీసెంట్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్, దీనివల్ల వెస్ట్ ఏషియా ఎస్కలేషన్స్, దీనివల్ల ఏమైందంటే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి. దానివల్ల కొంత మార్కెట్లో ప్రెషర్ అనేది రావడం జరిగింది. బట్ అగైన్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది కొంచెం తగ్గాయి అనమాట. సో దీనివల్ల ఇండియన్ మార్కెట్స్కి లాంగ్ టర్మ్లో పాజిటివ్గా ఉంటుందన్న సెంటిమెంట్తో స్టాక్స్ అనేది బౌన్స్ అయ్యాయి. ఇక గ్లోబల్గా కూడా సెంటిమెంట్ అనేది పాజిటివ్గా ఉంది. మార్నింగ్ ప్రీ మార్కెట్ రిపోర్ట్లో మనం అప్డేట్ చేసుకున్నాం. ముఖ్యంగా జపాన్ జీడిపి నెంబర్ అనేది పాజిటివ్గా వచ్చింది. సౌత్ కొరియా కూడా చాలా సిగ్నిఫికెంట్గా మార్నింగ్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అయింది. గ్లోబల్గా కొంత పాజిటివ్ సెంటిమెంటు ఇండియా మార్కెట్స్ని ఆ యొక్క సెంటిమెంట్ని లిఫ్ట్ చేసిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది ఈరోజు 15% దాకా డ్రాప్ అయింది. ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది అనుకోండి, మార్కెట్ కొంత స్టేబుల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంత బౌన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక రూపీ అనేది కూడా బౌన్స్ అయింది. సో మొత్తం మీద ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఇండియన్ మార్కెట్స్లో కొంత బౌన్స్ అనేది జరిగింది. జియో పొలిటికల్ ఏదైతే అన్సర్టనిటీస్ ఉన్నాయో దానివల్ల మార్కెట్లో కొంత సెల్ ఆఫ్ అనేది జరిగింది. బట్ ఈరోజు స్ట్రాంగ్గా రికవరీ అనేది జరిగింది. ముఖ్యంగా ఇండియా స్టాక్ మార్కెట్ వచ్చేసరికి వెస్ట్ ఏషియా ఎస్కలేషన్స్, వార్ టెన్షన్స్ వల్ల కొంత కరెక్షన్కి గురైనమాట వాస్తవం. దాని తర్వాత స్ట్రాంగ్ రీబౌన్స్ అనేది జరిగింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఒకనొక టైంలో $100 పర్ బ్యారెల్ దాటి పైకి వెళ్ళిపోయింది. అగైన్ కొంత కూల్ ఆఫ్ అనేది కూడా జరిగింది. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే గోల్డ్ ఈటీఎఫ్స్, ముఖ్యంగా సిల్వర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, వాటిని ఈటీఎఫ్ అంటాం, దాంట్లోకి ముబ్బడిగా పెట్టుబడులు అనేది రావడం అనేది జరిగింది. బట్ రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఫిబ్రవరి డేటా అనేది, సో ఈసారి మాత్రం అవుట్ఫ్లో అనేది కనిపిస్తుంది. అంటే చాలామంది రెడీమ్ చేసుకుంటున్నారనమాట. ప్రాఫిట్ ఆర్ లాస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇక వచ్చిన కాడికి చాలు అని చెప్పేసి కొంతమంది రెడీమ్ అనేది చేసుకుంటున్నారు. దీనివల్ల ఈటీఎఫ్ అవుట్ఫ్లో అనేది కనిపిస్తూ ఉంది. అదే తరహాలో మార్కెట్లో కొంత ప్యానిక్ ఉంది. సో కొంతమంది ఏంటంటే రెడీమ్ అనేది కూడా చేసుకుంటూ ఉన్నారు. ఇక సిప్కి సంబంధించిన ఇన్ఫ్లో డేటా అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఫిబ్రవరి మంత్లో కొంత తగ్గింది. సో మొత్తం మీద 29,845 కోట్లు అయితే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గుడ్ నెంబర్ అనమాట. బట్ జనవరి మంత్ అనేది మనం తీసుకున్నట్టయితే ఆ మంత్లో ఏకంగా 31,002 కోట్లు అనేది ఇన్ఫ్లో అనేది జరిగింది. జనవరితో కంపేర్ చేస్తే కొంత తగ్గిందని చెప్పేసి అర్థమవుతుంది. బట్ ఇది స్టిల్ గుడ్ నెంబర్ అని చెప్పేసి చెప్పొచ్చు. ట్రూ నార్త్ ఓకే, అంటే వాళ్ళ చేతుల్లో, వాళ్ళ పరిధిలో, వాళ్ళ కంట్రోల్లో ఉంటున్న విరిడిటీ టోన్ ఈ కంపెనీ ఏం చేసిందంటే 3.6% స్టేక్ అనేది యాంథమ్ బయోసైన్స్లో ఎగ్జిట్ అనేది తీసుకుంది. మొత్తం మీద వీళ్ళు ఎగ్జిట్ అయిన స్టేక్ వర్త్ వచ్చేసరికి 1,262 కోట్ల రూపాయలు. మిడిల్ ఈస్ట్ వార్ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్గా ఈ యొక్క పెట్రోనెట్ కానీ గెయిల్ స్టాక్స్ మీద నెగిటివ్గా ఇంపాక్ట్ అనేది చేశాయి. ఎందుకంటే కొత్తర్ ఎనర్జీ ఏం చెప్పిందంటే ప్రస్తుతానికి ఎల్ఎన్జీ గ్యాస్ అనేది ఎక్స్ప్లోరేషన్ ఆపేస్తున్నాం, అట్ ద సేమ్ టైం ఇండియాకి మేము సప్లై చేయట్లేదు ఓకే అని చెప్పేసి ఒక షార్ట్ అప్డేట్ చేశారు రీసెంట్గా. ఎనీహో ప్రస్తుతానికి పెట్రోనెట్, గెయిల్ ఈ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో అయితే ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ఇంట్రాడేలో 5% దాకా నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. నిన్నటి రోజున డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్ సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది. బట్ అగైన్ ఈరోజు అండర్ ప్రెషర్లో అయితే ట్రేడ్ అయ్యాయి. చాలా
మంది ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్లో ముఖ్యంగా జియోపొలిటికల్ అన్సర్టనిటీస్ అనేది కనిపిస్తున్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. సో మంచి ప్రాఫిట్స్ అనేది రావడంతో ఇమీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది చేస్తున్నారు. ప్రాఫిట్ బుకింగ్ చేయడం వల్ల ఈ కంపెనీలో ఏంటంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అనేది కనబడుతూ ఉంది. Tencent ఈ కంపెనీ పాలసీ బజార్లో కొంత స్టేక్ అనేది దాదాపుగా 50% దాకా ఎగ్జిట్ అయిపోయింది. అయితే గోల్డ్మెన్ సాక్స్, డిఎస్పి మ్యూచువల్ ఫండ్స్ దేంట్లో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అక్యుములేట్ చేసుకున్నారు లేదా స్టేక్ను బై చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో సింపుల్గా ఏంటంటే ప్రమోటర్స్ నుంచి ఇంకో ప్రమోటర్స్కి ఈ పాలసీ బజార్ స్టేక్ అనేది షిఫ్ట్ అయింది. రైట్స్ ఈ కంపెనీ 45 crores వర్త్ ఉన్న ఆర్డర్ అనేది దక్కించుకుంది. అయినప్పుడు కూడా ఈ స్టాక్ అనేది అండర్ ప్రెషర్లో అయితే ట్రేడ్ అయింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేది సిగ్నిఫికెంట్గా పెరగడంతో ఆటో అండ్ మెటల్ సెక్టర్స్లో ఆఫ్ కోర్స్ సిమెంట్ రంగంలో కూడా కొంత ప్రెషర్ అనేది రావడం జరిగింది. బట్ ఆఫ్ కోర్స్ ఇది నిన్నటి అప్డేటు. ఈరోజు చూసుకున్నట్టయితే అగైన్ మెటల్ సెక్టార్ కానీ ఆటో సెక్టార్ కానీ కొంత స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనబరిచింది. నిఫ్టీ 50 స్పాట్ 24,286 దగ్గర అయితే అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.88 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ బేరిష్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ 59,000 దగ్గర అప్రాక్సిమేట్గా క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.81 అనేది చూపిస్తూ ఉంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బేరిష్గా కనిపిస్తుంది. సెన్సెక్స్ స్పాట్ 79,293 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో 1.03 చూపిస్తుంది. మార్కెట్ యొక్క సెంటిమెంట్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బులిష్గా ఉంది. ఈరోజు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 19% దాకా డ్రాప్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ తగ్గిందని చెప్పేసి అర్థమవుతుంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొంత ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫ్యూచర్స్ నిన్న రోజున స్ట్రాంగ్గా బౌన్స్ అయింది. ఈరోజు కూడా కొద్దిగా గ్రీన్లో ఉంది. మనం చూస్తున్న సమయానికి 149 పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా ఉంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్న రోజున గ్యాప్ డౌన్ అయింది. చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్గా అక్యుములేట్ చేసుకున్నారు. అగైన్ ఈరోజు కిందకి రావడం అనేది జరిగింది. అగైన్ డిప్లో అని బయింగ్ అనేది జరిగింది. 24,174 ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 24,386 అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్గా తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో 56,040 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 56,927 ఇమీడియట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో 77,142 స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. 78,000 అప్రాక్సిమేట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక గోల్డ్ అనేది కొద్దిగా బులిష్గా కనిపిస్తుంది. న్యాచురల్ గ్యాస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అగైన్ క్రూడ్ ఆయిల్ ఏంటంటే ప్రస్తుతానికి సిగ్నిఫికెంట్గా రైజ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం కొంత ప్రాఫిట్ బుకింగ్కి వెళ్ళిపోవడం అనేది కూడా జరిగింది. సో ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. బిట్కాయిన్ అనేది స్ట్రాంగ్గా బౌన్స్ అనేది జరుగుతుంది. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే వార్ ఇంపాక్ట్ వల్ల మార్కెట్లో చాలా వోలటాలిటీ, ప్యానిక్ వల్ల హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది. దానివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ రైజ్ అవ్వడానికి కారణమయ్యాయి. క్రూడ్ ఆయిల్ ప్రైస్ రైజ్ అవ్వడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలు ఉంది. కంపెనీ మార్జిన్స్ తగ్గడానికి లాంగ్ టర్మ్లో ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎనీహౌ ప్రస్తుతానికి మార్కెట్ డీసెంట్గా కరెక్షన్ తీసుకుంది. ఈ యొక్క వారికి సంబంధించిన అప్డేట్స్ కూడా కొంత కూల్ ఆఫ్ అవుతూ ఉంది కాబట్టి మార్కెట్ దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకుంది. ఎవ్రీ డిప్లో కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ బాయింగ్ అయితే ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.